అందరికీ వెల్కమ్ టు యోగి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా అక్క ఈ లాస్ట్ శుక్రవారాన్ని ఎలా జరిపిందో నేను చూపించేస్తాను. వచ్చేసేయండి వ్లాగ్లోకి. అక్క నువ్వు మొదలు పెట్టేసే. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మా ఇంట్లో అమ్మవారికి తమలపాకుల హారతి ఇచ్చానండి. ఇది ఒక శ్రావణ శుక్రవారమే కాదు, మన ఇష్టం, మన ఓపికను బట్టి, మన కష్ట నష్టాలను బట్టి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చండి. ఈ తమలపాకుల హారతి నాకైతే బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ముందుగా మనకు ఈ హారతికి కావాల్సినవి ఏవేవంటే 2 ప్లేట్లు అండి. ఇది ఖచ్చితంగా సిల్వర్ కానీ తర్వాత ఇత్తడి కానీ అయి ఉండాలండి, స్టీల్ అయితే అయి ఉండకూడదు. కాబట్టి ఒకటి పెద్ద మందపాటి, ఒకటి పెద్ద గిన్నె, దానిపైన పెట్టుకోవడానికి ఒకటి చిన్న గిన్నె, 27 తమలపాకులు, 27 ఒత్తులు, 9 ఎర్రటి పువ్వులే కావాలండి. కంపల్సరీ అమ్మవారికి ఎర్రటి పువ్వులే కావాలి. అండ్ పసుపు కుంకుమ మ్యాండేటరీ అండి. సరే, ఫస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. ముందుగా మనం 27 తమలపాకుల్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకుని ముందుగా జాగ్రత్తగా అమర్చుకోవాలండి. మీకు వీలైతే కనుక గురువారం రాత్రే తెచ్చిపెట్టుకోవచ్చు, ఎందుకంటే శుక్రవారం పొద్దున్నే మనకంత టైం ఉండదు కాబట్టి గురువారం నైటే తెచ్చిపెట్టుకోవచ్చు. ఈ హారతిని ఖచ్చితంగా ఉదయం టైంలో మాత్రమే ఇవ్వాలండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇందాకే హారతి ఇచ్చేసాం, బట్ మా సిస్టర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. ఈ హారతికి ఏంటంటే ఖచ్చితంగా 27 తమలపాకులు అయితే నీట్గా శుభ్రంగా ఉండాలండి. చిల్లులు పడినవి కానీ చెడిపోయినవి కానీ అలాంటివి అయితే ఏమీ ఉండకూడదు. కాబట్టి మీరు 27 అని కాకుండా కొంచెం ఎక్కువగానే తెచ్చిపెట్టుకోండి, ఎందుకంటే మనం ఇన్ కేస్ ఏమన్నా పోతే మళ్ళీ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ 27 తమలపాకుల్ని ఇలాగ వరుసగా అమర్చుకోవాలండి. ఇలాగ వరుసగా అమర్చుకొని ఒకదానిపైన ఒకటి నెమ్మదిగా నీట్గా ముందుగా బాగా వీటిని శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో క్లీన్ చేసి నీట్గా అమర్చుకొని, దీని తర్వాత ఇందాక మనం చూపించాం కదండి ఇంకొక చిన్న ప్లేటు, ఆ ప్లేట్ని ఇలాగ పెట్టి వీటిలో కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిటికెడు పసుపు కుంకుమ ఇలా చల్లి ఇప్పుడు మనము 27 ఒత్తుల్ని చేసుకోవాలండి. 27 ఒత్తులు కూడా మామూలుగా మనకు బయట పొడి ఒత్తులు దొరుకుతుంటాయి, చిన్న ఒత్తులు దొరుకుతుంటాయి. కానీ ఈ హారతికి మనం పర్టికులర్గా చిన్న ఒత్తులనే వాడతామండి. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే ఇంట్లో తయారు చేసుకోండి, లేకపోతే బయట తెచ్చుకున్నా పర్వాలేదు. ఈ కాలం అన్నీ ఇంట్లో చేసుకోవాలంటే కుదరదు కాబట్టి, బిజీ షెడ్యూల్ కాబట్టి మీరు బయట తెచ్చుకున్నా పర్వాలేదు. ఇలాగ 27 ఒకేసారి నిలబెట్టడం మనకు కుదరదు కాబట్టి 9 ఇలాగ తీసుకొని 9గా 3 ముద్దలు చేసుకోవాలండి. ఎందుకంటే మనకు 9 మూలలు 27 కాబట్టి ఇలాగ 9 3 గ్రూపులుగా చేసుకొని ఇలాగ పెట్టుకొని చివరికి ఈ మూడింటిని మనం ఇలా దగ్గరగా అనుకోనండి. ఒక్క నిమిషం నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇలాగ ఈ మూడింటిని పెట్టుకొని ఇలాగ దగ్గరగా అంటే మనకు ఇవి దగ్గరకు వచ్చేస్తాయండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తమలపాకుల హారతికి ఖచ్చితంగా ఆవు నెయ్యే ఉండాలండి. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఆవు నెయ్యే ఉండాలి. ఈ 3 గ్రూపుల్ని మనం ఇక్కడ దగ్గరగా అంటే ఆటోమేటిక్గా ఇవి దగ్గరకు వచ్చేస్తాయండి. ఈ ఒత్తుల్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా 9 నేను ఇక్కడ 9 పెడుతున్నాను, కావాలంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు. 9 ఎర్రటి పుష్పాలే ఉండాలండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలు అంటే ఇష్టం కాబట్టి 9 ఎర్రటి పుష్పాలే ఉండాలి. కాబట్టి మనం అమ్మవారు అలంకరణ ప్రియులు కాబట్టి మనం ఎంత అందంగా అలంకరిస్తే అమ్మవారు మన మీద అంత ఇదిగా దయ చూపుతారండి. అది ఇక మన ఇష్టం, మనం ఎంత అందంగా అలంకరించుకోవాలంటే అంత అందంగా అలంకరించుకోవచ్చు. కాబట్టి ఇలాగ 9 పెట్టుకోవాలండి. దీని తర్వాత అమ్మవారికి సువాసన అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మీ ఇష్టం అండి, ఖచ్చితంగా ఆవు నెయ్యి అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వీటిలో మనకు జవ్వాది పౌడర్ అని పూజా స్టోర్స్లో ఖచ్చితంగా దొరుకుతుందండి. పూజా స్టోర్స్లోకి వెళ్ళి జవ్వాది పౌడర్ అంటే మనకు అవైలబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఈ పౌడర్ సువాసన అంటే అమ్మవారికి ప్రత్యేకంగా చాలా ఇష్టం అండి. మామూలుగా మనం ఈ ఒత్తుల్లోనే కాదు, ఈ పర్టికులర్ తమలపాకుల హారతనే కాదు, బయటైనా మనం ఈ పూజలో దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి కొంచెం ఈ జవ్వాది పౌడరు మనకు బయట మార్కెట్లో అత్తర్ అనేది దొరుకుతుందండి. ఖచ్చితంగా
కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు, మా సిస్టర్ లేట్గా వచ్చింది కాబట్టి. కానీ వీటి మీద కొంచెం అత్తరు, తర్వాత పచ్చకర్పూరం అండి. ఇది కూడా మనకు పూజా సోర్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది అన్ని పూజల్లో కూడా చాలా మస్ట్ అండ్ షుడ్. అది కాక అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ పచ్చకర్పూరం కొద్దిగా అంటే కొద్దిగా ఇలా రాల్పి ఇలా వేసుకోవాలండి. ఇలా రాల్పి ఇలా వేసుకొని చివరికి ఏంటంటే మనం ఇక్కడ ఒక కర్పూరం, ఎందుకంటే మనం డైరెక్ట్ అగ్గిపెట్టెతో మనం హారతి ఇవ్వలేం కాబట్టి ఒక కర్పూరం ఇక్కడ ఒత్తుల మీద ఒక కర్పూరం ఇలాగ పెట్టి ఫస్ట్ అయితే అగరబత్తి అంటించుకోవాలండి. అగరబత్తిని వెలిగించుకున్న తర్వాత ఆ అగరబత్తిని కర్పూరంకి చూపిస్తే ఆటోమేటిక్గా వెలిగిపోతుందండి. ఇక్కడ 9 తీసుకోవడానికి 27 తీసుకోవడానికి కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే 9 మనకు నవగ్రహాల సంఖ్య కాబట్టి మన నిత్య జీవితంలో నవగ్రహాలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఆ 9 నవగ్రహాలకు సూచికగా మనం ఈ 9 పుష్పాలను తీసుకున్నాము. ఎర్రటి పుష్పాలు ఎందుకు తీసుకున్నామంటే ఇవి మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఎర్రటి పుష్పాలను తీసుకున్నాము. 27 అంటే వాటికి కూడా న్యూమరాలజీ ప్రకారం ఒక సంఖ్యకి ఒక విశిష్టత అనేటువంటిది ఉంది. 9 3 27 కాబట్టి 3 ఖచ్చితంగా అందరికీ లక్కీ నెంబర్ అయి ఉంటుంది. అండ్ 27 కాబట్టి 3 టైమ్స్ 9ని 3 టైమ్స్ చేస్తే మనకు 27 వస్తుందండి. కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఈ సంఖ్యలు మనకు చాలా మంచిని చేస్తాయి. కాబట్టి ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ హారతి ఏంటంటే ఇలా మనం తిప్పకూడదండి. జస్ట్ అమ్మవారికి మొహానికి చూపించి మనకు నచ్చిన పాట ఏదైనా హారతి పాట పాడొచ్చు. బట్ నేనైతే క్షీరాబ్ది కన్యకు అనే పాట పాడుకుంటాను. మీకోసం 2 లైన్లు ఈ పాటను పాడి వినిపిస్తాను. ముందుగా గణపతికి నమస్కరిస్తూ ఓం వినాయకాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, నీరజాలయమునకు నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, నీరజాలయమునకు నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం అంటూ పాట పాడుకొని మనం ఈ హారతి పూర్తిగా ఈ ఒత్తులన్నీ దగ్ధం అయిపోయేంత వరకు ఏం మాట్లాడకూడదండి. ఇన్ కేస్ మీరు చదువు వచ్చిన వాళ్ళైతే లలిత సహస్రనామం కానీ తర్వాత ఇంకా ఇవి మన లక్ష్మీ అమ్మవారి అష్టకాలు ఉంటాయి కదండి, ముఖ్యంగా కనకదార స్తోత్రం కానీ మనం చదువుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు చదువు లేదు కానీ మేము ఇది ఇవ్వాలనుకున్నాం అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీ మాతాయ నమః, ఓం శ్రీం శ్రీం అని కూడా మీరు అనుకోవచ్చండి. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా ఒత్తులు దగ్ధం అయిపోయేంత వరకు మన నోటి నుంచి మాటలు రాకూడదండి. ఖచ్చితంగా మనం మౌనం పాటించాలి. మనం ఏదైనా అమ్మవారి పాటలు పాడుకోవచ్చు కానీ పక్కన ఏది మాటలు అయితే మాట్లాడకూడదండి. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవి అంతా కంప్లీట్గా మనం హారతి ఇచ్చేస్తాం కదండి, శుక్రవారం మార్నింగే ఇచ్చేస్తాము. కంప్లీట్గా ఈ హారతి ఇచ్చిన తర్వాత ఈ ప్లేట్ని ఇలాగే పూజ గదిలో ఒక మూలకు వదిలేసి, శుక్రవారం వీటిని తీయకూడదు కదండి, మామూలుగా మనం శుక్రవారం వీటిని కదిలించాం కదా. నెక్స్ట్ ఏంటి, సాటర్డే మార్నింగ్ మళ్ళీ మనం ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా పూజ గదిని కూడా శుభ్రం చేసుకుంటాం కదండి. ఇవన్నీ తీసుకొని ఒక కవర్లో పెట్టి మీకు అవైలబుల్గా ఎవరు తొక్కని చోట పడేయాలి. ఇన్ కేస్ మీకు అవైలబుల్గా ఏమైనా పారే నీళ్ళు అవి మీకు అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా నీటిలో వేసేయండి. ఈ తమలపాకుల హారతి అయితే నాకు ఖచ్చితంగా వర్కౌట్ అయింది, మీ అందరికీ కూడా వర్కౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన నమ్మకం అండి, మనం నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మనకి ఏదైనా ఇస్తుంది. నేను నమ్మి చేస్తున్నాను, మీరు కూడా నమ్మి చేయాలని. ఈ శ్రావణ శుక్రవారమే కాకుండా ఎప్పుడు మీకు అమ్మవారి దయ వల్ల మీ ఫ్యామిలీస్ అన్ని సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి, ఇంకా మనలాగా చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ హారతికి ఒక విశిష్టత అనేటువంటిది ఖచ్చితంగా ఉందండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. అంతేనండి వాటి వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.